మన తెలుగు వాళ్ళు ఏడున్నా భోజనం చేయాలంటే అందులోకి రైస్ ఇంపార్టెంట్. మన ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే మీ సబక రైస్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబకరైజ్ చేయరి, గంట కొట్టుర్రి, ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోర్రి. పాతోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి, యాజ్ యూజువల్గా మీకు నచ్చిన కాడ కామెంట్ పెట్టే ప్రయత్నం చేయరు. షురూ చేద్దాం బై. నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియా Sinu65. బిగ్ బాస్కి ఫైనలైజ్ అయిన కంటెస్టెంట్ లెవెల్ 1, అండ్ బిగ్ బాస్ షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది 2, మూడోది బయట తన్నుకు చేస్తున్న రివ్యూవర్ల పంచాయతీ ఏంది 3, అండ్ 4వది ఏంటంటే ఎంతమంది డ్యాన్సులతో వస్తారు, ఎంతమంది ఏవీలతో వస్తారు, అసలు ఎందుకు వస్తారు, ఎవరు వస్తారు మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో జర వీడియోలు తగ్గినాయి, అప్డేట్లు తగ్గినాయి. అరే ఎల్లుండే చాలా అవుతుందిరా బిగ్ బాస్, ఉన్నవా పీకినవా ఏంది, అవతలంతా యుద్ధాలు ప్రకటించి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఏడుతుంటే నువ్వేడమైనావు సడి సప్పుడు లేకుండా ఇంట్లో దాక్కున్నావా అంటే మీ అందరికీ తెలుసు. మన స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి చాలా బిజీగా ఉన్నాము. మీ అందరికీ తెలుసు, చిన్న చిన్న వీడియోలు షార్ట్లు అవి ఇవి చేసి పెడుతున్నాం. కానీ మీరు చూస్తున్న కష్టం గోరంతా, మేము పడుతున్న కష్టం కొండంతా, మీ అండదండ ఉంది ఆకాశం అంతా. మేము అనుకోలేదు, చాలా సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది. 10లో మొదలై 100 దాకా మన ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ మేము కోరుకున్నదే 1వ ఆర్డర్ కాకుండా 2వ ఆర్డర్ కూడా వస్తుంది. అంటే ఒక మనిషి 1వ ఆర్డర్ పెట్టిందంటే నా మీద ప్రేమతోటో మన ఛానల్ మీద ఉన్న ఇష్క్, ఆ లవ్, ఆ ఆప్యాయతతోటో మీరు జర ఫస్ట్ ఆర్డర్ పెట్టేసిరు శాంపుల్ కోసం. కానీ వాళ్ళ దగ్గర నుంచి 2వ ఆర్డర్ వస్తుంది చూడరి, గది దిల్ ఖుష్ చేసింది. అండ్ కొన్ని కామెంట్స్ అయితే హార్ట్ టచింగ్ ఉన్నాయి. ఇవాళ ఇంతకుముందు ఫ్రెష్గా కామెంట్ వచ్చింది, మీరు చేసిన పికిల్, మష్రూమ్ పికిల్, వెజ్ పికిల్, మీరు చేసిన పికిల్ మా అమ్మ చేసిన పికిల్ని యాది తెచ్చింది, చాలా మంచిగా అనిపించిందని ఒక సిస్టర్ పెట్టింది కామెంట్, చాలా మంచిగా అనిపించింది. సో దాని గురించి పక్కన పెడదాం. మన వ్యాపార ఏదేది స్వగృహ ప్రకటనలు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో, మన హోమ్ మేడ్ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఇప్పుడు మనం ముంబైకి వచ్చాం. మనకు ఒక 5 kgs మటన్ పికిల్ ఆర్డర్ వచ్చింది. ముంబైలో మనకి ఇక్కడ దేశీ ఆర్గానిక్ వెరైటీ మటన్ దొరుకుతుంది. మొన్న వచ్చాను, దొరకలేదు, అందుకే మళ్ళీ వచ్చాం. బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తారు కదా, ఇది మేక గొద్దెలు, ఇవన్నీ కూడా ఇదంతా కూడా దేశీ. ఆ మేకలు కూడా దేశీ తింటాయి, దేశీ పోతాయి. కాశీకి పోయినాం, కొంగపల్లి తీసుకొచ్చినాం అని కథలు చెప్పేటోళ్ళం కాదు. 14 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉంటాను. రెగ్యులర్గా మటన్ నేను ఎక్కడైతే తీసుకుంటున్నామో గక్కా నుండల్లా మంచి పోటేల్ మాంసం తీసుకొచ్చి మటన్ పచ్చడి పెడతానా, ఖతర్నాక్ ఉంటుంది మటన్ పచ్చడి. స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. సరే షురూ చేద్దాం బై. ఫస్ట్ది ఫైనల్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు. అవును, ఇంకోటి 2.0 సంగతి ఏంది, లాస్ట్ వీడియోలోనే నేను 2.0 గురించి నేనే ఫస్ట్ చెప్పిన, మీ అందరికీ తెలుసు. 2.0 సంగతి ఏంది, ఆ 2.0లో ఎవరెవరు రావచ్చు అనేది జస్ట్ హింట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కొంచెం క్లారిటీ ఇస్తాం. ఫస్ట్ ఫైనలైజ్ అయిన కంటెస్టెంట్లు. 1 ఆదిత్య ఓం గారు ఫైనలైజ్ అయ్యారు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో హీరో. అండ్ మధ్యలో చాలా సినిమాలు చేశారు కానీ అంత సక్సెస్ఫుల్గా రన్ కాలేదు. కాకపోతే చూడడానికి గుడ్ లుకింగ్ ఉంటారు. మనకి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడు హిందీలో రకరకాల ప్రయోగాలు చేసిర్రు అంటే సినిమా ఇండస్ట్రీలో, కానీ సక్సెస్ కాలేకపోయారు. అండ్ ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఆయనకు సక్సెస్ ఇవ్వాలని, మళ్ళీ గుర్తింపు తేవాలని, అండ్ మళ్ళీ తెలుగు సినిమాలలో మంచిగా రావాలని కోరుకుందాము. ఆయన గురించి స్పెషల్గా ఇంట్రడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. హీ ఈజ్ ఏ హీరో. 2వది విష్ణుప్రియ, రీతు చౌదరి, వీళ్ళిద్దరూ కూడా బిగ్ బాస్కి వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్ స్టిల్ నవ్. ఎందుకంటే విష్ణుప్రియ కన్ఫామ్, విష్ణుప్రియ వస్తుంది, ఇది లాంచ్ రోజు వస్తుంది. రీతు చౌదరిని అండ్ అంజలి పవన్ గారిని ఇద్దరిని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా తీసుకుందాం అన్న ప్లాన్ చేసిర్రు. కాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ లేక డ్రాప్ అయిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు రీతు చౌదరి వస్తుందా రాదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 6 కంటెస్టెంట్లని ఈ లాస్ట్ ప్రీవియస్గా ఉన్న 7 సీజన్ల నుంచి 6 కంటెస్టెంట్లని ఆర్ఎల్స్ 7 కంటెస్టెంట్లని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆఫ్కోర్స్ సీజన్ 1 నుంచి హరితేజ గారిని అండ్ ఆదర్శ్ గారిని అప్రోచ్ అయితే ఆదర్శ్ గారి కన్నా హరితేజ గారు ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టుగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇంతే, ఇది కన్ఫర్మేషన్ కాదు. సీజన్ 2 నుంచి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సీజన్ 3 నుంచి వితికా షేరు అండ్ పునర్నవి భూపాలంలో వితికా షేరు కన్ఫర్మ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్. అండ్ సీజన్ 4 నుంచి అవినాష్ అండ్ షోయల్ని కాంటాక్ట్ అయితే ఇప్పటికే బిగ్ బాస్ షోయల్ అనే బ్రాండ్ వాడి ఇంకా అసలు ఏ సినిమాలో కూడా పెద్దగా ఇంకా కథ వేరుంటుంది అన్న ఒక పాయింట్ తప్ప ఇంకేం లేకుండా పోయిందన్న పాయింట్ తోటి షోయల్ సున్నితంగా రిజెక్ట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్. అయితే అవినాష్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇక ఒకవేళ హర్యానాని తీసుకొస్తే
అతను ఏముంది ప్రతి సీజన్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి హర్యానా అడగలేదు. అవినాష్ అండ్ షోయల్. ఇక సీజన్ 5 నుండి సిరిని అడిగారు. సిరిని అడిగితే సిరి రానని చెప్పింది. అండ్ సిరి బదులుగా సీజన్ 5 నుంచి మన ఎవరు ఉండే సీజన్ 5 నుంచి ఇంకో కంటెస్టెంట్ రాబోతున్నారు. యాంకర్ రవణ. సరే, యాంకర్ రవణ రాబోతున్నాడు. అండ్ సీజన్ 6 నుంచి గీతు రాయల్ని అడిగారు. గీతు రాయల్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. 1 సెకండ్. సీజన్ 6 నుంచి గీతు రాయల్. ఆదిరెడ్డిని కూడా అడిగితే అయిపోయాము. అంటే ఆదిరెడ్డి మీద ఇంకెవరు పడేయకుండా ఉంటుంది ముచ్చట. ఆయన సపరేట్గా పోయి బిగ్ బాస్ హౌస్లో ఉంటే మనం చల్లగా రివ్యూలు చేసుకుంటే మనం హ్యాపీగా ముందుకు పోతాం అని చాలామంది రివ్యూవర్లు అనుకుంటారు. కాబట్టి అటువంటి రివ్యూవర్లందరి కోసం ఆదిరెడ్డి గారిని బిగ్ బాస్కి తీసుకుని పోయి పాపం ఆయన మీద అంటే నాకు యాక్చువల్లీ ఏమైపోయిందంటే, ముందు పోతే నువ్వు వెనక పోతే అట్లా కూడా కాదు, ముందు ఫ్రెండే వెనక ఫ్రెండే మధ్యలో బ్యాండ్ అన్నట్టుగా ఈయన పోయి ఆయన మీద ఎడుతూ ఉంటే ఆయన పోయి ఏందబ్బా ఇది అని చెప్పి ఈయన అడుగుతా అంటే నేను మధ్యలో నలిగిపోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఈ బిగ్ బాస్ చాలు కాగానే ఒక నా ప్రియతమ రివ్యూవర్కి ఏమవుతుందో తెలియదు, అంత ఆగంగా తరలేస్తాడు. సరే పోన్లే, ఇక ఇడిచిపెడదాం. ఎక్కడికి వచ్చినాం? గీతు రాయల్ని అడిగారు. సీజన్ 6 నుంచి గీతు రాయల్ని, శ్రీ సత్యాన్ని ఇట్లా కొంతమందిని అడిగారు. సో వాళ్ళు అంటే యాక్చువల్లీ అదిలే మొత్తం ఆగమ గత్తరలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అన్నట్టు. అంటే సీజన్ 5 నుంచి సిరిని, సీజన్ 6 నుంచి గీతుని, సీజన్ 3 నుంచి పున్నుని, అట్లా ఒక్కొక్క సీజన్ నుంచి అసలు ఈ సీజన్ 7 నుంచి రతికాన్ని తీసుకోవాలి. ఆ టైప్లో అట్లా వీళ్ళందరినీ ఆనిమత్యాలను ఏరి వస్తుంది చెప్తా. ఆగన్నా ఎవరన్నా ఒక నిమిషం ఆగండి అన్న. సీజన్ నాన్ స్టాప్ సీజన్ నుంచి ఆర్జే చైతు అట్లనే శివ, యాంకర్ శివ, వీళ్ళిద్దరిని అడిగినట్టు ఇన్ఫర్మేషన్. అయితే ఇందులో ఆర్జే చైతు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం శివ కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మరి ఇద్దట్లో ఎవరిని తీసుకుంటారని బిగ్ బాస్ చేతుల మీదగా ఉంది. అయితే సీజన్ 7 నుంచి మనకి తేజ అండ్ శోభ, వీళ్ళిద్దరు బ్యూటిఫుల్ కాంబినేషన్. లవ్లీ రోజెస్ ఇన్ సీజన్ 7 అంటే అలా డ్రామాటిక్ ఫ్రెండ్షిప్ ఒక టైప్లో ఒక డ్రామా నడిపించి, అంటే ఫ్రెండ్సే కాకపోతే ఫ్రెండ్స్ కాదు, తేజ లవ్ చేస్తున్న టైప్లో పెళ్లి చేసుకుంటామని అడుగుతున్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ ఒక ట్రాక్ చూపించారు కదా మనకి. లైక్ దట్ తేజ అండ్ శోభా శెట్టిని అడిగారు. ఇద్దరిట్లలో ఇద్దరిని తీసుకుంటారు అనేది జోడీగా వస్తారని చెప్పి నేను పోయిన వీడియోలో చెప్పిన. కానీ ఈసారి మాత్రం ఇన్ఫర్మేషన్ ఏంటంటే శోభా శెట్టిని మాత్రమే రప్పించడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తేజ ఆల్వేస్ రెడీ, నేను రావడానికి రెడీ అన్నాడు. కాకపోతే బిగ్ బాస్ టీమ్కి శోభా శెట్టి రావాలని గట్టిగా ఉన్నది. మరి మీకు శోభా శెట్టి రావాలని ఉందా, తేజ రావాలని ఉందా? అండ్ ఈ ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్లు వీళ్ళల్లో ఎవరు వస్తే మంచిగా ఉంటుందో చెప్పుర్రి. అసలు టోటల్గా ఫైనలైజ్ అయిన కంటెస్టెంట్లు అందరూ చెప్పిన తర్వాత వీళ్ళు చెప్పాలి కదా ముచ్చట, నేను ముందే చెప్పేసిన. సరే పోన్లే. అండ్ నెక్స్ట్ రీతు చౌదరి చెప్పిన కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకోవాలనేది బిగ్ బాస్ టీం ఉద్దేశం. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ యూఎస్ఏ నుంచి చాలాసార్లు వ్లాగర్ని తీసుకుంటారు, యూఎస్ఏ నుంచి వీడియోలు చేసేవాళ్ళని తీసుకుంటారు అని అనుకుంటున్నారు బిగ్ బాస్ టీం. ఎందుకంటే యూఎస్ఏలో ఉన్న ఆడియన్స్ని గ్రాప్ చేయొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గట్టి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ ఉంటుర్రు, మనం ఇక్కడ ఉంటే మన చుట్టాలలో సగం మంది ఆయనే ఉంటారు. తండ్రి ఉంటే కొడుకు, బిడ్డ, కోడలు, అల్లుడు అంతా అనే ఉంటారు. ఓన్లీ తల్లిదండ్రులు మాత్రం వీడు ఉంటారు. వాళ్ళు కూడా 6 నెలలు ఈడు ఉంటారు, 6 నెలలు ఆడుంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అమెరికాలో మనకు చుట్టాలు బాగున్నారు కాబట్టి అమెరికా వాళ్ళని తీసుకొచ్చి పెడితే మంచిగా ఉంటుందని బెజవాడ బేబక్కని తీసుకొచ్చి పెట్టారు. కొంచెం ఫన్ని, కొంత కాంట్రవర్సీని అన్నీ కలిపి కొడుతుంది అక్క, గమ్మని మాట్లాడుతుంది. నాకైతే భలే అనిపిస్తుంది. బెజవాడ బేబక్క ఆమెను కన్ఫర్మ్ చేసిరు, ఆమె ఉంటుంది. అండ్ ఇక్కడనే చెప్తున్నా, ఆదిత్య ఓం గారేమో డ్యాన్స్తో రాబోతున్నారు, విష్ణుప్రియ కూడా డ్యాన్స్తో రాబోతుంది. రీతు చౌదరి ఓపెనింగ్ రోజు ఉంటుందా లేదా, ఎందుకంటే డ్యాన్స్ అయితే షూటింగ్ జరగలేదు. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఆదిత్య ఓం గారి డ్యాన్స్ షూటింగ్ అయిపోయింది, విష్ణుప్రియ డ్యాన్స్ షూటింగ్ అయిపోయింది, బేబక్క ఏవి షూటింగ్ అయిపోయింది, నైనిక డ్యాన్స్ షూటింగ్ అయిపోయింది. రేపు ఎందుకంటే రేపే కదా ఫైనలైజ్ షూటింగ్ చేసి లోపలికి పంపించేది. అభయ్ నవీన్ ఏవి షూటింగ్ అయిపోయింది. అభయ్ నైనిక వచ్చేసి డీ డ్యాన్సరు అండ్ మంచి అంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడ కూడా మంచి వీడియోస్ పెట్టుకుంటూ బాగా పాపులర్ అయిన వ్యక్తి నైనిక. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు ప్లస్ డీ డ్యాన్సరు ప్లస్ చాలా ఇండియాలో చాలా షోస్ చేసింది ఆమె. నైనిక మీకు అందరికీ తెలిసిందే, పాపులర్ డాన్సర్, పాపులర్ కొరియోగ్రాఫర్, డీ డాన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ అభయ్ నవీన్ ఏవి షూటింగు, ఆయన సినిమా యాక్టరు, మీ అందరికీ తెలుసు. ఈయన 110%. ఇఫ్ ఇన్ కేస్ స్టేజ్ మీద ఏదైనా జరిగితే మళ్ళీ చెప్తానా,
నాన్ స్టాప్ సీజన్లో రోల్ రైడ్ అన్న వచ్చేది, కాకపోతే రోల్ రైడ్ అన్నకి కాలు బెనికి ఆ సీజన్కి రాలేకపోయిండు. స్టేజ్ మీద డాన్స్ అయిపోయిన తర్వాత డాన్స్ షూటింగ్ ఎండింగ్లో కాలు బెనకడం వల్ల ఆయన ఆ సీజన్కి రాలేకపోయిండు. లైక్ దట్ ఏమైనా జరగచ్చు రేపు లోపలికి అడుగుపెట్టేదాకా. అప్పటిదాకా సురక్షితంగా చక్కగా ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళని మాత్రం లోపలికి పోతారు, లేదంటే లోపలికి పోరు అంతే. అయితే నెక్స్ట్ అభయ్ నవీన్ అంటే ఇది తెలుసు మీకు, యాక్టరు. నెక్స్ట్ కిరాక్ సీత అంటే సుప్రజ. కిరాక్ సీత అంటే ఎవరో కాదు, మనకి బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్, ఫ్రాడ్ ఫ్రెండ్. అట్లనే కిరాక్ సీత అంటే మీకు సరయుతో పాటు 7 Arts వీడియోస్లో కనబడేట ఆమె. ఇక సరయు కైండ్ ఆఫ్ ఆ డబల్ మీనింగ్ డైలాగులు అండ్ లైక్ దట్. ఇంకేం చెప్తాయేమో వచ్చారా. ఓకే, కిరాక్ సీత. అండ్ నెక్స్ట్ నిఖిల్ కొన్ని సీరియల్స్లో మంచి లీడ్ క్యారెక్టర్, అంటే మెయిన్ లీడ్ కాకపోయినా సెకండ్ లీడ్. అంటే సీరియల్స్లో ఎట్లుంటుంది, 4 అన్నదమ్ములు ఉంటారు, 4 అక్కజీలు ఉంటారు. ఈ 4 అన్నదమ్ములలో పెద్దోడు, పెద్ద ఆమెకి చిన్నోడు, చిన్న ఆమెకి నడిపోడు, నడిపి ఆమెకి లైన్ పెడతారు. అంటే లైన్ పెట్టినా పెట్టకపోయినా ఆటోమేటిక్గా తగులుతుంది. ఈ కుటుంబం, ఇది ఉన్నోళ్ళ కుటుంబం, ఇది లేని వాళ్ళ కుటుంబం, ఆ ముచ్చట ఉంటుంది చూడు. అట్లా మెయిన్ లీడ్ ఒకరు ఉంటే రెండో లీడ్ క్యారెక్టర్, మూడో లీడ్ క్యారెక్టర్ ఉంటుంది. అన్నదమ్ములంతా గసోంటి క్యారెక్టర్లు గసోంటి క్యారెక్టర్స్ చేస్తున్నాడు రైట్ నౌ. నిఖిల్ మలియక్కల్ తెలుగులేనా. ఇప్పుడు కొన్ని స్వగృహ ప్రకటనలు, అంటే హోమ్ మేడ్ యాడ్స్. ఏమండో ఇది విన్నారా? ఇప్పుడు స్వాతి పికిల్స్లో పికిల్సే కాదు, స్వీట్స్ కూడా యాడ్ చేశారు. మన స్వాతి పికిల్స్లా ఈ కాడికి వెళ్ళి డ్రై ఫ్రూట్ లడ్డు, బెల్లం సున్నుండలు అవైలబుల్గా ఉండబోతున్నాయి. అందరూ ఆర్డర్ చేసుకోర్రి. మస్తు టేస్ట్ ఉంటాయి, అట్లనే మస్తు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. హ్యాపీగా ఆర్డర్ చేసుకోర్రి, హెల్తీగా తినుర్రి. ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ అద్భుతంగా ప్రిపేర్ చేసి అందంగా ప్యాక్ చేసి వాళ్ళకి పంపించుడైంది. రేపు ఎల్లుండో వాళ్ళకి రీచ్ అయిపోతాయి కూడా. ఇటు మీకోసం లడ్డూలు ప్రిపేర్ చేస్తా అంటే మా పొట్టక్క దానికోసం అది ప్రిపేర్ చేసుకుంటాను చూడుర్రి. పొట్టక్క ఎవరికి కళ్యాణి గారు న్యూస్ రీడర్, ఆమె కూడా రాబోతున్నది. ప్రతిసారి న్యూస్ రీడర్ కేటగిరీ, న్యూస్ యాంకర్ కేటగిరీ, న్యూస్ రిపోర్టర్ కేటగిరీల నుంచి ఎవరినో ఒకరిని తీసుకురావడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ప్రతిసారి మనకు TV9 నుంచి వస్తారు. లైక్ దట్ ఈసారి కళ్యాణి గారు వస్తున్నారు. కళ్యాణి గారు కూడా ఏవి షూటింగ్తో వస్తున్నారు. అండ్ నిఖిల్, ఇంతకుముందు చెప్పిన నిఖిల్ డాన్స్తో రాబోతున్నాడు. అండ్ కిరాక్ సీత కూడా డాన్స్ కమ్ ఏవి లాగా, అంటే ఇప్పుడు మనకి తేజ డాన్స్ వేయలేదు కానీ ఆ ఏవీలో అన్నీ మిక్స్ అయి ఉన్నట్టుగా ఆ టైప్లో కిరాక్ సీత కొంత ఇంట్రడక్షన్, కొంత బిల్డప్, బాగా నెగిటివిటీ ఫేస్ చేసిందబ్బా ఒకసారి కిరాక్ సీత గురించి చెప్పాలంటే. అంటే ఒక వీడియో 7 Arts అన్నీ కాంట్రవర్సీలే అనుకోరి. అయితే ఒక వీడియో చేసిరు, అందులో సీత ఆన్ సమ్వాట్ సీత అనే టైటిల్ తోటి వాళ్ళు వెనకాల ఏవేవో రాసి ఆ టైటిల్స్ పెట్టేటోళ్ళు. అది మనకి చాలా ప్రీషియస్ నేమ్, ఆ నేమ్ పెట్టుకొని వల్గర్ కంటెంట్ చేసేసరికి బాగా కాంట్రవర్సీ కూడా అయింది. ఇదివరకు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు కానీ చెప్తాను. అండ్ నెక్స్ట్ నాగమణికంఠ, యాక్టర్ నాగమణికంఠ వస్తున్నాడు. అండ్ నెక్స్ట్ మోడల్ రవితేజ వస్తున్నాడు. ఈయన ఆల్రెడీ హింట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు. మీకు ఇన్స్టాగ్రామ్లో చూడాలంటే రవితేజ అనపర్తి అని ఉంటుంది చూడుర్రి. నెక్స్ట్ సోనియా ఆకుల, తను రాబోతున్నది, తెలుగు అమ్మాయి, డ్యాన్స్తో ఎంట్రీ ఇవ్వబోతుంది. అండ్ మోడల్ రవితేజ కూడా డ్యాన్స్తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సోనియా ఆకుల యాక్ట్రెస్, అంటే ఏమంటారు బడ్డింగ్, అంటే బడ్డింగ్ మొలకెత్తుతున్నాయని అర్థం. అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టులలో వస్తారు కదా ప్రతిసారి మనకి. లైక్ లాస్ట్ శుభశ్రీ లాగా, అంతకంటే ముందు దివి లాగా, ఆ టైప్లో పునర్నవి లాగా, అట్లా బడ్డింగ్ ఆర్టిస్టులలో సోనియా ఆకుల కూడా. అండ్ శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష పేరు ఫస్ట్ చెప్పింది నేనే, మీ అందరికీ గుర్తుందో లేదో కానీ ఆర్జే శేఖర్ భాష రాబోతున్నాడని లాస్ట్ వీడియోలోనే చెప్పిన. ప్లీజ్ వాచ్, ఒక్కసారి అటు పోయి చూడుర్రి, మళ్ళీ వెనక్కి పోయి చూడుర్రి. అయితే ఏంటంటే శేఖర్ భాష కాంట్రవర్సీ స్టార్ట్ చేసినప్పుడే నాకు సమజ్గయ్యా, ఇది ఏదో తేడా కొడుతుంది సీనా, ఇది ఎక్కడికో స్కెచ్ చేశాడు అనుకున్నా. ఓకే, ఇది శేఖర్ భాష ఆగమనం. యాక్చువల్లీ యువ సామ్రాట్ అన్న కూడా వచ్చేవాడే, ఇంత కాంట్రవర్సీ జరిగిన తర్వాత ఖచ్చితంగా వచ్చేటోడే. కానీ సంవాట్ ఏది హర్ష సాయి మన యువ సామ్రాట్ అన్న మీద కేసు వేసుడు, ఆ కేసు మీద మళ్ళీ ఫైట్ చేయడం మొదలుపెట్టడం, ఇవన్నీ జరిగేసరికి ఏంటంటే అన్న డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఆ కేసు ఉన్నప్పుడు లోపలికి తీసుకుపోవడం ఒకప్పుడు ఆనవాయితీగా తీసుకుపోయారు. మొహమ్మద్ ఖాన్ని కావచ్చు, ఇంకెవరైనా వేరే వాళ్ళని తీసుకున్నారు. కానీ అవన్నీ ఎందుకులే మనకు చికాకు,
సీజన్ ప్రశాంతంగా చక్కగా జరగాలంటే గిసుంటి ఏం పంచాయతీ లేకుండా ఉంటే మంచిది అన్న పాయింట్లో వాళ్ళు ఉన్నారు అన్నట్టు. సో ఇది కొంచెం పెద్ద పంచాయతీ మరి, కాబట్టి ఆ పంచాయతీ ఎందుకులే అని చెప్పి వదిలేసారు. బయట మనం యూసమరటన్న ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసినా మనకు అర్థమవుతుంది కదా. సో లైక్ దట్ ఇప్పుడు శేఖర్ భాష మంచి కాంట్రవర్షియల్ ఈ మధ్య కాలంలో. అసలు నీకేం సంబంధం, నువ్వు ఎందుకు వచ్చినావు ఆ ఇష్యూలోకి అన్నట్టుగా ఉంటుంది మనందరికీ డౌట్. కానీ మగజాతి ఆణిముత్య అని నేను మగజాతి కోసం వచ్చినా అన్నట్టే ఉంటుంది. సరే అవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ శేఖర్ భాష అంటే మీకు ఇప్పటి వాళ్ళకి బాగా తక్కువ తెలిసి ఉండొచ్చేమో, కానీ ఒకప్పుడు ఎఫ్ఎంలో బాగా ఫేమస్ ఉన్నప్పుడు ఆర్జే శేఖర్ భాష అంటే చాలా ఫేమస్. ఓకే, యష్మి గౌడ యాక్ట్రస్ డ్యాన్స్తో రాబోతుంది. అండ్ ప్రేరణ కంబం వీళ్ళంతా దోస్తులంతా వీళ్ళంతా కూడా ఏది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో అండ్ అంతకంటే ముందు మా టీవీ రకరకాల షోస్ వీళ్ళంతా దోస్తులే. ఈ దోస్తులంతా రాబోతున్నారు అన్నట్టు. రీతు చౌదరి, విష్ణుప్రియ వీళ్ళంతా కూడా ఈ యష్మి గౌడ, ప్రేరణ కంబం వీళ్ళంతా కలిసిమెలిసి కుదిరి కుమ్మేసి చాలా షోస్లు ఊపేసి ఆపేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళంతా ఇప్పుడు ఈ షోకి రాబోతున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రేరణ కంబం వాళ్ళతో డ్యాన్స్. పరమేశ్వర్ హివ్రాలే ఈయన డైరెక్టర్. ఈయన దగ్గరగా 10-11 సినిమాలు డైరెక్ట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్. నాకు తెలియదు, ఏమనుకోద్దు, సారీ, తెలియకపోతే తెలియదని చెప్పాలి. అయితే పరమేశ్వర్ గారు రాబోతున్నారు, ఆయన డైరెక్టర్. సో పృథ్వీరాజ్ అని ఇంకొక ఆర్టిస్ట్ రాబోతున్నారు. ఇందులో ఏంటంటే ఇప్పటికీ అడిషనల్గా 3-4 పెట్టుకున్నారు ఇది బిగ్ బాస్ టీం. ఎందుకంటే ఇప్పుడు మా జబర్దస్త్ రాకింగ్ రాకేష్ అని ఉన్నాడు కదా, ఆయన కూడా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి బయట టాక్ వస్తుంది. అండ్ మా కెవ్వు కార్తీక్ ఉన్నాడు కదా, మావాడు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ గట్టిగా వస్తుంది. కానీ నా వరకు ఉన్న అప్డేట్ ఏంటంటే, నాకు పర్సనల్గా ఉన్న అప్డేట్ ప్రకారంగా అయితే వీళ్ళెవరు కూడా పోవట్లేదు. సో పృథ్వీరాజ్ అనే ఆర్టిస్ట్ వస్తున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన పేర్లన్నీ కన్ఫామ్. అండ్ ఇప్పటి నుంచి నేను చెప్తున్నది ఏంటంటే, అంజలి పవన్ గారిది సస్పెన్స్లో ఉంచారా ఒక క్వశ్చన్ మార్క్. రీతు చౌదరి సస్పెన్స్లో ఉందా అంటే మనకి చెప్పట్లేదు, కానీ వస్తుందా, సడన్గా ట్విస్ట్ ఇస్తారా? ఎందుకంటే స్టార్టింగ్ 16 మందిని మాత్రం లోపలికి పంపిస్తా అన్నారు. ఆ తర్వాత 7 సీజన్లో నుంచి ఒక్కొక్క పర్సన్ని లోపలికి పంపిస్తాం అనేది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వాళ్ళని మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఇచ్చి ఈ సీజన్లోనన్నా వాళ్ళు నిరూపించుకోవాలి అని చెప్పి బిగ్ బాస్ టీం కోరుకుంటున్నట్టుగా ఆశిస్తున్నట్టుగా మాకు వినిపిస్తుంది. అదంతా ఏం లేదు, మంచి కాంట్రవర్షియల్ కంటెస్టెంట్గా వచ్చి తీసుకొచ్చి ఆయన లోపల నూకితే మనకు మంచి మసాలా ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ దురుద్దేశం. ఓకే, అండ్ నెక్స్ట్ పండు మాస్టర్ పేరు వినబడుతూ ఉంటుంది ప్రతి సీజన్లో. ఈసారి కూడా మళ్ళీ వినబడుతుంది. అంత సర్ప్రైజ్ అన్నట్టు ఉండదు ముచ్చట, కానీ చెప్తాను. అండ్ హౌస్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ డిజైన్ కిచెన్ గార్డెన్ ఏరియాలో ఉంది అని చెప్పి చాలామంది పెడుతున్నారు. నాకు తెలిసి గార్డెన్ ఏరియాలో అయితే నాకు తెలియదు. కిచెన్ బాగున్నది, డిఫరెంట్గా ఉన్నది అని ఒకటి తెలుసు. అండ్ ఇంటీరియర్ అంతా ప్రతిసారి కొత్త ఎత్తరపై మళ్ళీ స్పెసిఫిక్గా డప్పు కొట్టాలంటే ఏం కొట్టబుద్ధి అవుతుంది. అయితే ప్రతిసారి కొత్త ఎత్తున్నట్టు ఈసారి కొత్త చేయబోతున్నారు. అండ్ అంత పెద్ద గార్డెన్ ఏరియా లేదు, కొంచెం తక్కువనే ఉంది. ఎందుకంటే యాక్టివిటీ ఏరియా వెనక సైడ్ పెట్టారు కాబట్టి కొంచెం తక్కువ ఉంది. అండ్ బ్రిక్ రెడ్ కలర్ని ఎక్కువగా అండ్ గోల్డ్ కలర్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ జిరాఫీ కైండ్ ఆఫ్ డిజైన్, సారీ ఇది జీబ్రా కదా, సారీ క్షమించాలి, జిరాఫీ కైండ్ ఆఫ్ బొమ్మల్ని ఎక్కువగా అవి కూడా లైక్ ఈ కలంకారీ డిజైన్స్ తోటి మనకి జిరాఫీ బొమ్మలున్న బ్రిక్ రెడ్ కలర్ ఇచ్చేసి దాని మీద శిల్పారామ డిజైన్లతోటి అట్లా ఉండబోతుంది. హౌస్ డిజైన్లో గోల్డ్ కలర్ అండ్ బ్రిక్ రెడ్ కలర్ని కొంచెంగా హైలైట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్. సారీ. ఓకే, నెక్స్ట్ డ్యాన్స్ షూటింగ్లు అయిపోయినాయి, షూటింగ్లు ఫినిష్డ్. రెండవది ఏవీ షూటింగ్లు అయిపోయినాయి, ఎడిట్ చేసి రెడీగా ఉంచారు. అండ్ నాగార్జున గారి హోమ్ టూరు ఈరోజు షూటింగ్ అయింది, హోమ్ టూర్ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నేను ఈ వీడియో పెట్టే టైంకి ఆల్రెడీ ఎడిటింగ్ నడుస్తూ ఉంటుంది. నాగార్జున గారి డ్యాన్స్ షూటింగ్ కూడా అయిపోయింది. రేపు ఓన్లీ కంటెస్టెంట్లని ఎంట్రీ తీసుకోవడం తప్ప ఇంకేం లేదు. నాగార్జున గారికి సంబంధించిన డ్యాన్స్ షూటింగ్ అయిపోయింది, నాగార్జున గారికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో షూటింగ్ అయిపోయింది. అండ్ ఓన్లీ డాన్స్ షూటింగ్లు అయిపోయినాయి. ఈ రేపు జరిగేది ఏంటంటే ఒక్కొక్క కంటెస్టెంట్ని పిలిచి ఇంట్రడక్షన్ ఇచ్చి వాళ్ళతో ముచ్చటబెట్టి వాళ్ళని లోపలికి పంపించడం మాత్రమే ఉన్నది. 3 రోజులుగా షూటింగ్లు ఆడుతానే అవన్నీ ఓడిచినాయి. నెక్స్ట్ నాగ్ సార్ కల్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఇంట్రోలో రాబోతున్నాడని ఒక ఇన్ఫర్మేషన్ బయట సర్క్యులేట్ అవుతుంది కదా. జస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ సాంగ్, అంటే తను పర్ఫామ్ చేసే సాంగ్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే కల్కి మ్యూజిక్ వస్తుంది. మొత్తం అదే పాట ఏంది, ఓ హోయో తోటడియో తిరిడియో కాదు, టట్ట అన్నీ మిక్స్ అయ్యి కొడతాయి అన్నట్టుగా. నెక్స్ట్
కయ్యూమ్ గారు వస్తున్నారా అంటే కయ్యూమ్ గారు వస్తలేరు. నెక్స్ట్ అండ్ ఇంకొక విషయం చెప్పాలి. నేను అన్నా కదా తోటి రివ్యూవర్ల కాంట్రవర్సీ పాయింట్ మాట్లాడతా అని. అదేంటంటే ఈ వీడియో చాలు చేసే ముందు నేను యూట్యూబ్లో జస్ట్ అట్లా చూస్తూ ఉంటే జబర్దస్త్ మైదర్, అదే మా మైదర్ ఉన్నాడు కదా, మైదర్ రివ్యూస్, మైదర్ వైబ్స్, మైదర్ బిగ్ బాస్ రివ్యూస్ ఏదని అనుకోర్రి, మనోడు ఒక వీడియో పెట్టిండబ్బా. అదేంటంటే బిగ్ బాస్ స్కామర్, ఆదిరెడ్డి బిగ్ బాస్ బిగ్గెస్ట్ స్కామర్ సంథింగ్ ఏదో టైటిల్ పెట్టి పెట్టిండు. మనకి ఇల్లుగాలి ఓడెడతంటే సుట్టకు నిప్పు లేదని ఇంకోటి ఎడతన్నట్టుగా ఉన్నది ఈ పంచాయతీ ఏదో. అంటే ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఆలోచిస్తూ బిగ్ బాస్ మీద వీడియో చేస్తూ బిగ్ బాస్ గురించి 24 hours కష్టపడతా వర్క్ చేయడం ఒకటి, బిగ్ బాస్కి సంబంధించిన ఫేమస్ రివ్యూవర్ మీద వర్క్ చేయడం ఇంకోటి అన్నట్టుగా ఉన్నది. నాకైతే లిటరల్లీ మహిదర్ ఎందుకు అంటే ఇట్లా గాలికి పోయేదాన్ని మనం తలిగించుకున్నట్టే తప్ప అంతకు మించి ఇంకేం లేదు. దేనికి అసలు అది ఆ పంచాయతీ ఎందుకు? లిటరల్లీ బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూస్ మన సిన్సియర్గా చూసి చేస్తే అయిపోతుంది. పోయిన సీజన్లో పోయిన సీజన్లో జరిగిన ఒక పాయింట్ని తీసుకొచ్చి అది పెట్టి గా సీజన్లో నువ్వు గట్లా చెప్పినావు కాబట్టి నువ్వు మంచి రివ్యూవర్ కాదంటే, చాలా సీజన్లలో అసలు నువ్వు రివ్యూసే మధ్యలో ఆపేసినావు. ఏం చెప్తాను చెప్పు? దానికి మించిన ఇంకా కౌంటరే లేదు. నాకు నచ్చలేదు. కానీ మనోడు ఒకటి అన్నాడు చూడు, వీడియోనే సమాధానం కావాలి, ఫోన్లు కాదని. అందుకే ఫోన్ చేయకుండా వీడియోలో చెప్తానా. వేస్ట్ టాపిక్, అవసరమే లేదు ముచ్చట. నీ రివ్యూలు నువ్వు చక్కగా చేసుకో, బస్ గంతే చాలు. అండ్ నేను ఎప్పుడు నువ్వు చేసిన హెల్ప్కి రుణపడే ఉంటా. నువ్వు నాకు స్వాతి పికిల్స్ ప్రమోషన్ నేను అడగకుండానే చేసినావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కానీ ఈ బిగ్ బాస్ అనే ముచ్చట్ల మాత్రం నీకు నాకు పడదు, నీకు ఏ తోటి రివ్యూవర్కి పడదు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. మళ్ళీ అవసరమే లేని పాయింట్. ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన సంసారం అయినది, నీ సంసారం నీది. కానీ రాదే, నువ్వు ఎందుకే బాబు రామచంద్ర. సరే పోన్లే, చెప్తే మారేటోళ్ళకి చెప్పాలి, కానీ చెప్తే వినని వాళ్ళకి ఏం చెప్తాను చెప్పిద్దాండు కదా. మనది గరుకో, మన దానికే మనకు టైం లేదు రయ్యా అంటే పక్క వాళ్ళ దాని గురించి అంట, మన నిద్ర లేవు రయ్యా అంటే. సరే ఇవన్నీ పక్కన పెడితే మన స్వాతి పికిల్స్లో ఆర్డర్ పెట్టుకున్నారా? పెట్టుకున్న వాళ్ళంతా కూడా చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి, కమ్మ ఉన్నాయని చెప్పి కుమ్మేస్తున్నారు. మీరు కూడా కమ్మగా కుమ్మాలంటే www.swatipickles.comలో ఒక పికిల్ని ఆర్డర్ చేసుకోర్రి, శాంపుల్ టేస్ట్ చేయర్రి. అండ్ మన దానిలో పికిల్సే కాదు, కొత్తగా మనం బెల్లం సున్నుండలు, మన డ్రై ఫ్రూట్ లడ్డూని, అట్లనే మష్రూమ్ పికిల్ని, వెజిటేబుల్ వెరైటీ మష్రూమ్ పికిల్ని యాడ్ చేసినాం. ఖచ్చితంగా ట్రై చేయర్రి. అండ్ ఇంకొకటి, చాలామంది మన స్వాతి పికిల్స్కి ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉందా అని అడుగుతున్నారు. 100% ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉంది. మీ అడ్రస్ నాకు వాట్సాప్లో 7981810911 ఈ నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ని పెట్టుర్రి. అక్కడికి షిప్పింగ్ ఉందా లేదా, ఉంటే ఎంత ఛార్జ్ అవుతుందో నేను మీకు చెప్తా. ఐ విల్ టెల్ యూ, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. దెన్ యూ కెన్ ఆర్డర్ ద పికిల్ ఆర్ ఎనీ స్వీట్స్, ఎనీథింగ్. థ్యాంక్ యూ. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శబ ఖైర్.